హాయ్ గాయ్స్, నాగ చైతన్య అయితే కొత్త మూవీ స్టార్ట్ చేశాడు. తండే లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఏ డైరెక్టర్తో సినిమా తీస్తాడని మనం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా వెయిటింగ్ చేసాం. బట్ ఇప్పుడైతే కార్తిక్ దండుతో అయితే మూవీ తీస్తున్నాడు. కార్తిక్ దండు మీకు తెలుసా, విరూపాక్ష డైరెక్టర్. విరూపాక్ష మూవీ చాలా యూనిక్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు అదే డైరెక్టర్తో అయితే నాగ చైతన్య అయితే మూవీ స్టార్ట్ చేశాడు. NC24 అనే వర్కింగ్ టైటిల్తో అయితే మూవీ స్టార్ట్ అయింది. ద ఎక్స్కవేషన్ బిగిన్స్ అనే టైటిల్తో యూట్యూబ్లో వీడియో కూడా రిలీజ్ చేశారు. మూవీ స్టార్ట్ అయిందని. అలాగే ఇది ఖచ్చితంగా ఒక మైథలాజికల్ థ్రిల్లర్ లాగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే VFX కూడా బాగా యూస్ చేస్తున్నారు ఈ మూవీలో అని కూడా మనకు అర్థమైపోతుంది. ఇంకా హీరోయిన్ అప్డేట్ ఇవన్నీ రాలేదు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది. BGM కూడా చాలా బాగుంది. ఏది మన ఫస్ట్ అప్డేట్ ఇంత బాగుంది BGM. అలాగే దీనికి వృషకర్మ అనే పేరు అనుకుంటున్నట్టు సినీ వర్గాల సమాచారం, బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ నాగ చైతన్య లుక్ కూడా చాలా బాగుంది. లవ్ స్టోరీసే కాకుండా ఇలాంటి మిథలాజికల్ థ్రిల్లర్స్ అలాగే మాస్ సినిమాలు కూడా నాగ చైతన్య ట్రై చేసి హిట్ కొట్టాలని నేను అనుకుంటున్నా. కొడతాడు కూడా పక్కా, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ డైరెక్షన్ మ్యాటర్ అవుతుంది, ఎందుకంటే ప్రతి మూవీకి డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు, సుకుమార్ గారి శిష్యుడు. ఇంకా మనకు తెలిసిందే విరూపాక్ష మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విరూపాక్ష మూవీ ఖచ్చితంగా మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు NC24 ఫస్ట్ అప్డేట్ చూసారా? ఖచ్చితంగా చూడండి, ఒకవేళ యూట్యూబ్లోకి వెళ్ళి. అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంది. ఎక్స్కవేషన్ బిగిన్స్ అనే పేరుతో అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఉంది. మినిట్ టు మినిట్ జస్ట్ ఫస్ట్ అప్డేట్ లాగే కొంచెం ఇంట్రెస్టింగ్గా VFX సినిమాలో ఏముండబోతుంది క్లియర్గా అర్థమైపోతుంది. అలాగే నాగ చైతన్య లుక్ కానీ అంత యూనిక్గా ఉంది. ఖచ్చితంగా నాగ చైతన్య అయితే గట్టిగా ప్లాన్ చేసినట్టున్నాడు. ఖచ్చితంగా నాగ చైతన్య హిట్ కొట్టాలని కోరుకుందాం. అలాగే టాలీవుడ్కి ఇంకో మంచి మూవీ రావాలని కోరుకుందాం. దీనికోసం అయితే మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి మూవీ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.